ముందస్తు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రజల కోసం సొంత ఆస్తులిచ్చిన ఘనత తమ కుటుంబానికి ఉందని గుర్తు చేశారు. ఒకటే యేసుక్రీస్తు గురించి లోతుగా చెప్పలేను, కానీ ఈ ప్రపంచంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఇతర చాలా జాతులు కులాలు ఉన్నాయి. పక్కనే మా చిన్న సోమిరెడ్డి రాధాకృష్ణ అంటే ఒక 5.5 ఎకరా ఎస్టీ కాలనీ ఆర్వీ కంట్రీ, అది కూడా 4 కోట్ల ఎకరా, 14.5 ఎకరా ఇచ్చాం. 4 దేవాలయాలు కట్టించాం, 5 ఉభయాలు చేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పుకోవాల్సి వచ్చింది, నేను ఎప్పుడు చెప్పుకోలే. 14.5 ఎకరా మా కుటుంబం ఇచ్చింది. 2 కాలనీలు, ఒకటి ఎస్టీ కాలనీ 5.5 ఎకరా, ఒక ఎస్సీ కాలనీ 5 ఎకరాలు, 2 హై స్కూల్స్కి, ఒక హాస్పిటల్కి 4 ఎకరాలు. నేను ఎప్పుడు చెప్పుకోలే. ఈరోజు 60-70 కోట్లు. అందుకని ఏంటంటే మీరు చెప్పినట్టు ఎవరికైనా సరే వీలైతే సహాయం చేయటం, చేయలేకపోతే అన్నీ చేయలేము. 100% చేస్తే మళ్ళీ ఎందుకు ఎలక్షన్? 5 ఏళ్లలో అన్నీ చేసేసే పని అయితే. మ్యాక్సిమం ఎవరికైతే సహాయం చేయాలో చూస్తాం. గెలిచినా ఓడిపోయినా ఆ క్రీస్తు ఆశీర్వాదాలు. మా ఫాదర్ 56 ఏళ్ళకి చనిపోయినాడు, నేను బతుకుండా. మా మేనమా నలుగురు శ్రీనివాస్ అంటే 60 ఏళ్ళకి చనిపోయాడు. ఇట్లా పరిస్థితులు ఏంటంటే మేము అప్పుడు చూసాం రాజకీయం. నేను జనతా పార్టీలో ఉన్నాం. నిన్న వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ. ఆ పార్టీలో అందరం జనతా పార్టీ, యాంటీ కాంగ్రెస్. మేము సరే, తర్వాత తెలుగుదేశం వచ్చింది, నాయన చనిపోయినాడు, సినిమాతో కూడా తెలుగుదేశంకి వచ్చాం. నేనేమంటాను, ఏ రోజైనా ఒక్క తెలిసి అవినీతి కార్యక్రమం నేను చేయను, మనవడని చేయను, ఇంకోరిని కూడా చేయను. వీళ్ళు ఆ పాఠాలు చెప్పారు, ఆ క్రీస్తు వచనాలు చెప్పారు. ఆయన చెప్పినట్టు ఆ బతికినంత కాలం వీలైనంత వరకు తప్పులు చేయకుండా 10 మందికి సాయం చేసి 10 మందిని క్షమించి ముందుకు పోయే గుణాలు మనందరికీ ఉండాలని చెప్పేసి ఆ క్రీస్తు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, మీదురు రాజశేఖర్, ఊరందూరు సురేంద్రబాబు, ఆశీర్వాదం, మోహన్, భరత్, స్టాన్లీ ప్రకాష్, జాషువా, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.